గైస్ ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ ఈ వీడియో చిన్న పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. అండ్ అట్లనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. చెప్పు తమ్ముడు, ఏం కావాలి? అన్న డిగ్రీ దోస్త్ అప్లికేషన్ చేయాలన్నా. 10th మెమో 10th బోనఫైడ్ సర్టిఫికేట్, ఇంటర్ మెమో ఇంటర్ బోనఫైడ్ సర్టిఫికేట్, పాస్ ఫోటోలు, ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు. ఇవి తీసుకొచ్చుకో తమ్ముడు, అప్లై అయిపోతుంది. అన్న కొన్ని సర్టిఫికేట్లు తక్కువ పడ్డాయి, రేపు వచ్చి చేసుకుంటా అన్న. సరే తమ్ముడు. చేదినమ్మా, ఈ సర్టిఫికేట్ల కోసం ఎక్కడికి పోవాలి? అయిపోయింది తమ్ముడు, ఇంకా వారం లోపు నీకు మెయిల్ వస్తుంది. కాలేజీలో పోయి జాయినింగ్ లెటర్ తీసుకో. ఓకే అన్న, థ్యాంక్ యూ. A few moments later. సార్ జాయినింగ్ లెటర్ కావాలి సార్. ఇగో ఈ ఫామ్లన్నీ పాస్పోర్ట్తో సహా మొత్తం నింపి తీసుకురా. A few moments later. ఫోటో అతకబెట్టడానికి మనం గమ్ కావాలి. ఇలా చూస్తుంటే బాగా టైం పట్టేటట్టే ఉన్నది. మా డాడీని అనవసరంగా తీసుకొచ్చింది. ఏమైందిరా? దీనికి ఫోటో అతకబెట్టడానికి గమ్ కావాలి డాడీ. ఫోటో తర్వాత పెడుతూ గానీ ఫస్ట్ అదంతా ఫిల్అప్ చేయరా ఎర్రిపోక. డాడీ అందరు ఉన్నారు, కొంచెం మెల్లగా మాట్లాడు డాడీ. నీ బతుకులో చెప్పు, దీనికేం తక్కువ లేదు. సుల్లిగా నువ్వు ఫస్ట్ అయితే నింపు. స్టూడెంట్ నేమ్. A few moments later. ఇదిగోండి సార్, ఫిల్అప్ చేసిన. ఏంటి బాబు ఇది? దోస్త్ ఐడి లేదు, సీసీ కోడ్ లేదు, మిగతా కాగితాలు ఏవి? ఏంటిది? ఏమి ఇచ్చినావు నాకు అసలు? మిగతా కాగితాలు అంటే ఏం సార్? కౌంటర్ నెంబర్ 4 కి పో. A few moments later. అది లేదు, ఇది లేదు. దీన్ని స్క్రీన్ రాక్స్ తీసుకురమ్మని చెప్పిన బాబు నీకు. ఒక 15 నిమిషాలు ఆగు. A few moments later. బ్రో ఇక్కడ ఏం రాయాలో ఒకసారి చెప్తావా? సిస్టర్ ఇక్కడ ఏం రాయాలో చెప్తావా ఒకసారి? బ్రో ఒకసారి పెన్ ఇవ్వరా, నా పెన్ అయిపోయింది ఇంకో. సార్ ఒకటి అడ్మిషన్ ఫామ్ ఇవ్వరా? ఇందాక ఒకటి తీసుకుపోయినావుగా బాబు, దాంట్లో కొంచెం మిస్టేక్ పోయింది సార్, ఒకటి ఇవ్వండి సార్. A few moments later. రే ఏమైందిరా? అరే తొందర పోరా. అరే నీ బతుకుల సుల్లి, ఆ అమ్మాయిని చూసి నేర్చుకోరా. మనకంటే ముందు ఇంకొచ్చింది, మనకంటే ముందు పోతుంది. నేను పోయి సార్తో మాట్లాడమంటావా మరి? అక్కడ పక్క పంట ఒక కౌంటర్ పడుతుంది, అక్కడికి పో, అన్ని చెప్తారు వాళ్ళే. అక్కడ ముంగటున్న కౌంటర్ కి బొమ్మన్నారు డాడీ. అరే ఎడుగుద్ద సాలే, అది బీకామ్ కౌంటర్ రా. నువ్వు మంచిగా అడిగినావా? మంచిగానే అడిగినా డాడీ, మళ్ళీ ఒకసారి అడుగుతావు. తొందర అడుగు పోరా గుద్ద ఆగిలోడా. A few moments later. మా అయ్యని చూస్తుంటే ఘోరంగా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అనవసరంగా తీసుకొచ్చిన ఆయనని. ఒకటి కాకపోతే ఒకటి తీసుకోండి. అవ్వ కాలేజ్ బుక్ల మొడ్డ. 1 hour later. బ్రో ప్లీజ్ ఈ ఫామ్ ఎట్లా నింపాలో చెప్తావా? బ్రో బయట ఇంటర్నెట్ షాప్ ఒకటి ఉంటది, అక్కడ కాలేజ్ స్కానర్ ఒకటి ఉంటది. ఆ కాలేజ్ స్కానర్ లో 1200 ఫోన్ పే కొట్టి అది స్క్రీన్ షాట్ తీసి, ఆ స్క్రీన్ షాట్ అది ఏంటిది, అది పేపర్ లో ప్రింట్ అవుట్ తీసి, ఆ పేపర్ అనేది వీళ్ళకి ఇచ్చే ఫామ్లలో ఒకటి పెట్టేసేయి. ఓకే థ్యాంక్ యూ బ్రో. ఇదిగోండి సార్, అన్ని ఫామ్లు ఉన్నాయి. ఏంది బాబు నువ్వు అసలు చదువుకున్నావా? స్కూల్ 10th అది ఇంటర్ కాలేజ్ బోనఫైడ్ సర్టిఫికేట్లు ఏవి? తీసుకొస్తా సార్. A few moments later. దీనమ్మ ఏం కాలేజ్ రా ఇది, పొద్దున్న నుంచి దెంగుతాలు కదా రాబాయ్ ఒక్కొక్కడు. ఏందిరా మళ్ళీ ఏమైంది? బోనఫైడ్ సర్టిఫికేట్ కావాలంట డాడీ. మరి నా ముఖం ఏం చూస్తాను రా? గుద్ద మూసుకొని పోయి తీసుకోపో. 1 hour later. ఇవ్వండి సార్, అన్ని పేపర్లు ఉన్నాయి. ఏ నీ అబ్బా, నీకు అసలు మెదడు ఉన్నా బాబు నీకు? అసలు దీంట్లో దోస్త్ ఐడి ఏది, నీ నెంబర్ ఏది, నీ అడ్రస్ ఏది, నీ ఫోటో ఏది, నీ సిగ్నేచర్ ఏది? నీ కంట్లో నా మొడ్డ, ఒక్కసారి అలాట్మెంట్ ఆర్డర్ ఏరా సుల్లి అని గుద్దంతా దెంగిపోతా నేను. పోయి అంతా సెట్ చేసుకుని రా పో. 1 hour later. ఇవ్వండి సార్, ఇక మొత్తం ఫైనల్ గా సెట్ చేసిన. ఇంకా అంట్లో నా మొడ్డ మొత్తం సెట్ చేసిందంట. ఇప్పుడు చెప్తావు సుల్లి అని. మొత్తం నింపినావు బాబు నువ్వు? సార్ మొత్తం నింపిన. నీ మొహం నింపినావు. సీసీ కోడ్ ఏది బాబు ఇక్కడ? 1 hour later. 15 నిమిషాలు ఆగు, పిలుస్తా. 15 నిమిషాల్లో పిలుస్తా అని చెప్పిండు డాడీ. వాడేంద్ర వాడు సుల్లిగా సారని పిలు, సుల్లిగానివి. సరే కానీ డాడీ. చింటూ రైట్ చింటూ. ప్రెజెంట్ సార్. ఇగో నీ అలాట్మెంట్ ఆర్డర్. సార్ కాలేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ సార్? నువ్వు పక్కకు జరిగితే వేరే స్టూడెంట్ కలెక్ట్ చేసుకోవాలి. ఊరి నీ కొత్త నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు
A few moments later. బ్రో కాలేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ బ్రో? వీళ్ళు మనకు ఫోన్ చేస్తారు బ్రో. ఓకే థ్యాంక్ యూ బ్రో. మోడల్ కాలేజ్ మోడల్ దంతా పట్టుకొచ్చి పొద్దుగాల 9:30కు స్టార్ట్ అయితే ఇప్పుడు 3:30 5 అవుతుంది టైం. ఒక్క చిన్న అలాట్మెంట్ ఆర్డర్ కోసం రోజంతా గుద్ద దెంగించుకున్నట్టు పని అయింది నీ అవ్వ. హే గాయస్, ఇప్పట్లయితే డిగ్రీ కాలేజ్ జాయిన్ గానీకి ఒక పెద్ద రిస్క్ పని అది. అన్ని కాలేజీలో తెలియదు కానీ నా కాలేజీలో నాతో జరిగిన సిచ్యువేషన్ ఇది. సో మీకు జాయిన్ అయ్యేటప్పుడు ఇట్లాంటి కష్టాలు ఎదురైతే మాకు కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ మా డిగ్రీ కాలేజీలో ఇంకా చిచోరా చేసినాం, అవన్నీ ముంగట చూపెడతాం గైస్. టు బి కంటిన్యూడ్ బి. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో పక్కా కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఏ వీడియో పెట్టినా మేము నోటిఫికేషన్ వస్తుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన.